ఈరోజు మనం సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆధ్యాత్మిక వ్యవసాయం స్నేహితులారా. ఆధ్యాత్మిక వ్యవసాయం వ్యవసాయం అంటే ఏంటి? దాని ప్రాధాన్యత ఏంటి? ఎందుకు చేయాలి ఈ వ్యవసాయం? ఇప్పుడున్నటువంటి వ్యవసాయం ఏంటి? పరిస్థితి ఎలా ఉంది? ఇవి కొంత మనం తెలుసుకుంటే ఆ జ్ఞానం కూడా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలా చాలా అవసరం ఇది. మొట్టమొదటిగా స్నేహితులారా, మనమందరం కూడా ఈ భూలోకంకు ఈ యొక్క దేహం అంటే మనంతా కూడా ఆత్మస్వరూపులమే. అయితే ఈ భూమి మీదకి ఒక దేహం తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాం. మాతృ గర్భం ద్వారా వచ్చాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము అనే దానికి అది మనకు అంటే ఒక యోగులైతే మాస్టర్స్ అయితే అప్పుడు మన మన యొక్క చావు, మన యొక్క మృత్యువు అనేటువంటిది మనకు తెలుస్తూ వస్తుంది. ఓకే, మనం ఎప్పుడు ఇక్కడ నుంచి నిష్క్రమిస్తాం, ఇక్కడ నుంచి విరమిస్తాం అనేది కూడా మనకు తెలుస్తూ వస్తుంది. లేదంటే సామాన్య మానవునికి ఎలా ఉంటుందంటే పుట్టాను ఏదో ఒక అంటే పుట్టిన తర్వాత ఏదో ఇంట్లో పుట్టాను, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో అట్లా అనుభవిస్తున్నాం. ఆ, సో కొంతమందికి అన్ని పుట్టినప్పటి నుంచి వైభోగాలు, కొంతమందికి దారిద్ర్యము, ఇంకొంతమందికి చెప్పాలంటే అరాకొర అలా ఉంటుంది అనమాట. అలా జీవితాన్ని నడుపుతూ ఉంటాం. నడుపుతూ చదువుకోవడం, మళ్ళీ ఏదో కొంత యువకులు కావడం, ఆ తర్వాత ఏదో ఒక మంచి కాలేజ్కి కాలేజీకి వెళ్ళడం, అక్కడి నుంచి ఒక ఉద్యోగం సంపాదించడం. ఆ, అలా అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ తర్వాత పిల్లలు, వారిని పెంచడం. ఆ, వాళ్ళంతా ఒక స్థితికి వచ్చాక మళ్ళీ మనం వృద్ధాప్యంలో అక్కడి నుంచి మనం ఇంకా ఎంతో తొందరగా అంటే అతి తొందరలోనే మరి ఆ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఎలా అయిందంటే ఒక రొటీన్ లాగా అయిపోయింది. రొటీన్ లాగా అయిందనమాట. కాకపోతే దీన్ని బాగా అర్థం చేసుకుంటే ఇది ఎవరో ఆడిస్తున్నటువంటి జగన్ నాటకం అని అర్థమవుతుంది మనకందరికి కూడా. ఎందుకంటే ఇది జగన్ నాటకమే చెప్పాలంటే, ఇది ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరికో ఒక ఆలోచన వచ్చింది ఇలా ఒక నాటకం చేద్దామని చెప్పి. ఆ నాటకంలో మనం అందరం కూడా పాత్రధారులం అయిపోయినాం అనమాట. అంతే, మనమంతా కూడా ఒక పాత్రధారులు. అంటే మనకు ఒక పాత్ర ఇచ్చి పంపించారు, ఆ పాత్ర ఏ పోరాటం అని చెప్పి. ఆ పాత్ర ఒక ఒక ఇది ఒక వైఫ్ గో, ఒక హస్బెండ్ గానో, ఒక తండ్రి, ఒక తల్లి, లేదంటే కొడుకు, ఒక మ్యూజిషియన్ గా ఏదో ఒక పాత్ర ఇచ్చారు. ఓకే, మీరు కావాలంటే బయటకు వెళ్ళినప్పుడు చూడండి, ప్రపంచాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఒకరు ఏడుస్తూ ఉంటారు, ఒక అన్నం తింటూ ఉంటారు, ఒకరు ఇవన్నీ ఒక సినిమాలో నాటకం ఎట్లా చేస్తారో, ఒక సినిమా ఎలా నడుస్తూ ఉంటుందో ఆ స్టే దేని మీద, ఆ స్క్రీన్ మీద అలా ఉంటదన్నమాట మన ప్రపంచాన్ని గమనిస్తే. ఇక్కడ దేనికి ఎందుకు వీళ్ళంతా ఇలా చేస్తున్నారు అని చూస్తే కూడా మనకు అర్థమైంది ఒకటే. చివరికి చివరి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క క్షణం చూస్తూ పోతే మనం సమాధికి దగ్గర అవుతూ వస్తున్నాం. ఈ రోజు గడిచిందంటే ఒక రోజు సమాధికి దగ్గరగా వెళ్తున్నాం. అంటే మన యొక్క చావుకు, మృత్యువుకు దగ్గరగా వెళ్తున్నాం కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మన చేతుల్లో ఉన్నది ఏంటి అంటే ఇక్కడ ఉన్న రోజులు ఆరోగ్యంగా అంటే ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండాలో చూడాలి, అంతే. ఇది ఒక్కటి చేయగలం. ఎలాంటిదంటే ఇంకా చెప్తాను మీకు. ఇప్పుడు ఒక స్టేజ్ మీద నాటకం చేయమని పంపించారు మనకి. ఆ స్టేజ్ ఏదయ్యా ఆ స్టేజ్ అంటే ఈ భూమి. అంటే షేక్స్పియర్ చెప్తారు, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ మేర్ యాక్టర్స్, వి స్ట్రక్ట్ అండ్ ఫ్యూ డూ ఆ పార్ట్ అండ్ డిపార్ట్ అని చెప్తారు. అంటే మనందరం కూడా ఈ భూమి మీద ఒక ఈ భూమి అనేటువంటి ఒక స్టేజ్. దీని మీద మనము మేయర్ యాక్టర్స్, మనంతా కూడా ఒక యాక్టర్స్ అంటే నటులు. మనంతా నటులము. ఇక్కడ మన మన రోల్ ఏముందో మనం చేయాలి, మన పార్ట్ ఏముందో మనం నటించాలి, తర్వాత నిష్క్రమించాలి. ఇంతే ఉండేది. ఇది షేక్స్పియర్ అద్భుతంగా చెప్పారు. అదే విధంగానే హనుమాచార్యులు అదే చెప్పారు. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యం అని చెప్పి. అంటే ఈ కళ్ళతో చూడలేనిదే అదే కైవల్యము, అదే శాశ్వతం. కానీ ఈ నానాటి బతుకు నాటకం అంటే 4 రోజుల, ఈ 4 రోజుల బతుకు. 4 రోజులు అంటే ఏమి అంటే ఒక బాల్యత్వము, ప్రౌఢత్వము, మధ్య మధ్య వయస్సు, ಮತ್ತೆ ఈ యొక్క చివరి అంటే ఆ వృద్ధాప్యం, తర్వాత మృత్యు. ఈ 4 స్టేజ్లు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా ఈ 4 స్టేజ్లే ఉండేది. అలాంటప్పుడు ఈ 4 స్టేజ్లు అనేది ఇది నాటకం అంతే. కాబట్టి ఈ నాటకం వేసేదాన్ని పంపించారు భూమి మీద. అయితే నాటకం వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ స్టే ఒక ఒక నా- ఒక స్టేజ్ మీదకి వెళ్ళాం, మనం నాటకం చేస్తున్నాం. మన చుట్టూ ఎలా ఉండాలి, మన డ్రెస్ కోడ్ కానీ, మన చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటే మనం వేసే నాటకం అద్భుతంగా రంగరిస్తుంది అనమాట. అంటే మనం రంగరించవచ్చు, బ్రహ్మాండంగా మనం చేయవచ్చు. అంటే మన చుట్టూ ఏదో డిస్టర్బెన్స్ ఉంటే మనం చేసే నాటకానికి ఏమవుతుంది, ఖచ్చితంగా అడ్డం వస్తుంది. మనం చేసే నాటకం పండించలేం, మనం రంగరించలేం కదా.
అలాగనే ఈ భూమి మీద వచ్చాము నాటకం చేయడానికి. ఏదో ఒక పాత్ర తీసుకొని వచ్చాం. ఆ ఇంట్లో ఒక పాత్ర. సో ఏదో ఒక మ్యూజిషియన్ గానో, పోయెట్ గానో, ఇంకోటి ఏదో ఈ భూమి మీద ఏది చేసినా దేనికి కూడా అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. అది తక్కువ కాదు, ఎక్కువ కాదు, అన్ని సమానమే. ఓకే. అయితే ఆ నాటకం వేసేటప్పుడు ఏమవుతా ఉందంటే ఈ ఈ యొక్క దేహం తీసుకొని నాటకం ఏ పాత్ర ఇచ్చారో భగవంతుడు, ఏ పాత్ర ఇచ్చారో ఆ పాత్రను మనం ఇక్కడ పోషిస్తున్నాం. పోషించేటప్పుడు మన దేహ ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి. దేహ ఆరోగ్యము బాగుండాలి. దేహ ఆరోగ్యం బాగుంటుందంటే మనం చేసే నాటకం రంగరించదు అనమాట. అంటే అద్భుతంగా చేస్తాం. చూడండి, ఎంతో మంది ఒక ఒక ఏదో ఒక మ్యూజిషియన్ అనుకోండి. ఆ మ్యూజిషియన్కి మంచి ఆరోగ్యం ఉంటే ఏం చేస్తాడు వాడు? అంటే అతను ఖచ్చితంగా రకరకాల మ్యూజిక్లు క్రియేట్ చేస్తూ పోతాడు. రకరకాల ఆ మ్యూజిక్స్ అతను క్రియేట్ చేస్తూ కలిపి అంటే సృష్టిస్తూ పోతాడు కదా. సో కానీ అతనికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఒక రోజు బాగుండి ఇంకో వారం రోజులు బాగాలేకపోతే ఏం చేస్తాడు? అంటే దేహం యొక్క ఆరోగ్యము, దాని యొక్క స్థితిగతులు మనము ఇక్కడ నిర్వహించుకోవాలి, కరెక్ట్గా నిర్వహించుకోవాలి. అది భూమి మీద మనం చేయాల్సింది. అంతేగాని మృత్యు గురించి బాధపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. మనం ఖచ్చితంగా మన పాత్ర ఉన్న రోజులు ఇక్కడ ఉంటాం. అంటే ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన సంఘటనలు చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ అని, ఆయనకు దేహ దారుఢ్యం చాలా బాగుంది. తర్వాత చెప్పాలంటే మంచి ధనవంతుడు కదా. ఆ ఐశ్వర్యాలు అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఏది కాపాడలేదు. 5 నిమిషాల్లో తర్వాత ఇక్కడి నుంచి వెకేట్ చేయడం జరిగింది. 5 నిమిషాలు మహా అంటే ఒక గంట, గంటలోపు అన్ని కార్యక్రమం అంతా అయిపోయింది పూర్తిగా. అంటే ఇక్కడ ఏంటి మరి? ఆయనకేమో అంటే ఆయన చేతులు లేదా? కాపాడుకోవాలంటే కాపాడుకోలేరు వాళ్ళు. నేనే చేయగలరు కానీ ఏం చేయనికి లేదు. ఎందుకంటే పాత్ర అయిపోయింది. నీకు ఒక సినిమాలో ఒక పాత్ర, ఒక గంట నీ యొక్క రోల్. గంట తర్వాత నాడు ఉంటా అంటే కూడా ఉన్నియరు, వాటిని లాగేస్తారు బయటికి. అర్థమైందా? ఇదే జరిగేది. కాబట్టి మృత్యు గురించి భయపడొద్దు, మృత్యు గురించి బాధపడొద్దు, మృత్యు గురించి చింతించవద్దు. అది జరిగేది ఒక రోజు, ఒక క్షణంలో. ఆ క్షణంలో ప్రతి ఒక్కరు కూడా ఆ నిష్క్రమించడం కంపల్సరీ. అయితే ఉన్నంత వరకు మన యొక్క భౌతిక ఈ దేహం యొక్క ఆరోగ్యం కరెక్ట్గా పెట్టుకుంటే. ఇంకోటి నేను చెప్తూ ఉంటాను. ఇంకోటి ఏం చెప్తామంటే ఏ సౌండ్ బాడీ హ్యావ్ సౌండ్ మైండ్ అని చెప్తాం. అది యాక్చువల్గా రివర్స్. సౌండ్ మైండ్ ఉంటే సౌండ్ బాడీ ఉంటుంది. అర్థమైందా? సౌండ్ బాడీ ఉంటే, సౌండ్ మైండ్ ఉంటే సౌండ్ బాడీ సాధ్యమవుతుంది. ఇది సత్యం. ఎందుకంటే మైండే సరిగా లేకపోతే రోగాలన్నీ దేహంలోకి వచ్చి పడతాయి. అర్థమైందా? సో కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఒక సౌండ్ మైండ్ పెట్టుకోవడానికి మంచిగా ధ్యానం చేయడం. ఈ దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోండి. మీ యొక్క ఆనందం మీతో ఉంటుంది. ఎంతవరకు అంటే మన యొక్క ఆ పాత్ర ఉన్నంత వరకు. పాత్ర అయిపోయిన తర్వాత ఎటు మనకు అవసరం లేదు, ఇంకా మనం వెళ్ళిపోతాం అంతే. మనకు సంబంధం లేదు ఇక్కడ ఏం చేశాము ఇంతవరకు. ఒక డర్టీ పని చేశామా, ఒక సేవ చేశామా, ఒక గొప్ప మ్యూజిషియనా, లేదా గొప్ప కవిత్రి కవినా, ఇంకోటి ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ మనకు సంబంధమే లేని విషయాలు. అయిపోయింది, మన పాత్ర అయిపోయింది, నిష్క్రమించడం అంతే. ఓకే. చూడండి, పత్రి సారు 40 సంవత్సరాలు నిరంతరంగా ధ్యానం యొక్క ధ్యాన బోధన చేస్తూ వచ్చారు. ఆయన నిష్క్రమించినప్పుడు చూస్తే ఎంత సింపుల్ గా ఉంటుందంటే, ఒక రూమ్ లో కూర్చొని ఏ హంగామా లేదు. హాస్పిటల్కి వెళ్ళి అందరూ హాస్పిటల్ ముందు ఎంతో మంది గుమిగూడిలో అట్లాంటి ప్రసక్తే లేదు. ఓకే, అర్థమైందా? ఏదో ఒక ఐసీయూలో పోయి జాయిన్ చాలా మంది చూస్తూ ఉంటాం కదా. ఈ పొలిటీషియన్స్, సినీ స్టార్స్ ఏదన్నా ఒక బాగాలేదంటే పోయి ఒక హాస్పిటల్ జాయిన్ అయిపోవడం, అందరు అభిమానులంతా అక్కడ గుమిగూడి పెద్ద సందడి చేయడము, ఏవో చేస్తూ ఉంటారు. ఏమీ లేదు. ఒక రూమ్ లో ఒక చైర్ లో కూర్చొని నిదానంగా శ్వాస పీల్చుకుంటూ, సో ఆయన లోపల ఆయన అంతరంగా నిమగ్నమయ్యి, సో ఆ విధంగా చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. ఎక్కువ మంది కూడా అక్కడ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వాళ్ళ మధ్యలోనే ఒక చైర్లో కూర్చొని అలాగనే లాస్ట్ శ్వాస వదిలాడు. సో అది అర్థమైందా? ఇలా ఉంటది. పాత్ర నుంచి నిష్క్రమించడం అంటే అంత సులువుగా ఉండాలి, అంత సులువుగా ఉండాలి. అంతేగాని గందరగోళం ఉండకూడదు. ఏదో పెద్దగా నువ్వే ప్రాణం వదులుతున్నావు, ఇంకా ఈ భూమి మీద ఎవరు ప్రాణం వదలలేదంత సీన్ క్రియేట్ చేయకూడదు. అలా చేయడం అనేది అది గొప్ప విషయం కాదు. నీ మరణాన్ని చూసి నీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేయొచ్చు. నీ మరణం చూసి, నీ మరణం ఎలా ఉందో చూస్తే నీ యొక్క నీ యొక్క జీవితం మొత్తం మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలని మనం బాగా గమనించాలి. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం ఎందుకు అవసరం అంటే, మన పాత్రని రంగరించాలంటే మన దేహము ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, దానికి ధ్యానము. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం. ఈ ఆహారం అనేది కొద్దిగా మనం దాన్ని ఏం చేయాలంటే నియంత్రించుకోవాలి.
ఆహారాన్ని సరైన రీతిలో తీసుకోవాలి. ఈ ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రకృతి ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఇప్పటికే కొన్ని క్లాసులు చెప్తూ వచ్చాను. ఖచ్చితంగా 3 పూటలు తిన్నప్పుడు ఒక పూట ఖచ్చితంగా ప్రకృతి ఆహారం తినడం మంచిది. 2 పూట్ల ఉడకబెట్టిన ఆహారం కరెక్ట్. ఒక పూట ప్రకృతి ఆహారం కరెక్ట్. ఓకే. అలా మనము తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం అంటే మన దేహ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ నాటక రంగంలో అద్భుతంగా చేయొచ్చు మనం. ఇది నాటక రంగమే. ఇప్పుడు నేనేదో మీకు టీచ్ చేస్తున్నట్టు మీరు విన్నట్టు, తర్వాత ఇంకోరెవరో పెద్దగా జాబ్ చేస్తున్నట్టు, ఆయన ఏదో ఇంజనీరు, ఇంకో ఆయన డాక్టరు, ఏంది యాక్టరు, ఏంది అన్ని అందరూ యాక్టర్సే ఇక్కడ. ఎవరు డాక్టర్ లేదు, ఇంజనీర్ లేదు, ఇంకొకటి ఏం లేదు. ఇవన్నీ ఇవన్నీ ఎట్లా అంటే ఎవరో పైన కూర్చొని మనకి ఇస్తున్న పాత్రలు ఇవన్నీ. చూడు నాయనా నువ్వు ఈ పాత్ర వేసి రా అంతే. ఆ తర్వాత ఒక నిమిషం ఆడ ఉన్నామంటే సో గట్టిగా దాన్ని ఏమంటారు పట్టి లాగా అవతల పడేస్తారు. అర్థమైందా? సో ఇది జరుగుతూ ఉండేది. సో ఇంత దానికి ఏమంతా మనం సీరియస్ అయిపోవాలి? ఓ డబ్బుల గురించో ఇంకోటి గురించో ఏముంది ఇక్కడ సీరియస్ అయ్యేదానికి? మనదేముంది చెప్పండి? ఏమీ లేదు ఇక్కడ. మనం అంతా పాత్రధారులము. ఇది గుర్తుపెట్టుకున్న నాలు నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం. ఈ రెండు కళ్ళతో కనిపించేది కైవల్యం కాదు. ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడు ఇంకో కన్ను వస్తుంది, మూడో కన్ను. దాంతో చూసేదే కైవల్యము, దాంతో చూసేదే ఆ స్వర్గలోకము అని మనకు అర్థం కావాలి. ఓకే మిత్రులారా. సో దీనికోసము ఈ నాటక రంగంలో ప్రవేశించాం కాబట్టి మన నాటకాన్ని అద్భుతంగా రంగరించాలి కాబట్టి ఈ దేహాన్ని సరిగా పెట్టుకోండి. దానికి మంచి ఆహారం తినమని చెప్తున్నాం. సో అది ఎలా మరి మంచి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తేనే వస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రోజుల్లో ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం లేదు. ఇప్పుడున్నటువంటిది 80% కూడా ఏముందంటే మనకు ఉన్నటువంటిది రసాయనిక వ్యవసాయము. అంటే రసాయనిక వ్యవసాయం అంటే ఖచ్చితంగా ఒక సామాన్యంగా అందరు రైతులు కూడా ప్రాక్టీస్ చేస్తుంది, అభ్యాసం చేస్తుంది, సాధన చేస్తుంది వచ్చేసి ఇప్పుడున్నది రసాయనిక వ్యవసాయము. ఆ రసాయనిక వ్యవసాయం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇప్పుడు మనం తింటున్న రైస్ కానీ, గోధుమలు కానీ, ఇంకా రకరకాల ఈ పండ్లు, కూరగాయలు ఏవి పట్టుకుంటే కూడా అన్నిటికీ మందులు కొట్టేదే. ఎవరో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు హరిత విప్లవం తీసుకొచ్చారు. ఆ హరిత విప్లవం తీసుకొచ్చి అందరికీ ఆహారం అని చెప్పి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినారు. దానికి ఏం చేశారు? ఈ మందులు కెమికల్ ఈ యొక్క ఫెర్టిలైజర్స్, డిఏపి, యూరియా, తర్వాత ఈ మిగతా పెస్టిసైడ్స్ అంటే రసాయనిక మందులు, ఈ యొక్క ద్రవాలు ఇవన్నీ కలిపి ఎంతగా చేస్తున్నారంటే ఆ పొలంలో మనం నిల్వని కూడా కాదు, అంత వాసన. సో అలాంటి ఆహారం మనం తింటే ఎంతవరకు ఆరోగ్యం ఉంటుంది చెప్పండి? ఈ యొక్క దేహం తట్టుకుంటుందా? దేహానికి ఏం కావాలి? సహజమైనటువంటి ఆహారం అంటే బాగా అంటే నీట్గా అరిగేలాగా ఉండాలి, జీర్ణమయ్యేలాగా ఉండాలి, తర్వాత సరళంగా ఉండాలి, ఎంతో హార్డ్గా ఉండకూడదు ఫుడ్. తర్వాత దాంట్లో ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. ఈ కెమికల్ ఫార్మింగ్లో వచ్చేదే విష పదార్థాలు. ఆహారంతో పాటు మీరు విషం కూడా తింటున్నారని అర్థం చేసుకోండి. ఏదైనా ఒక మందు కొడితే ఆ యొక్క మొక్కలోకి అది కూడా లోపలికి వెళ్తుంది. వెళ్తుంది కాబట్టే దాన్ని మనం ఖచ్చితంగా మన ఆహారం తిన్నప్పుడు మన దాంతో పాటు ఆహారంతో పాటు ఆ యొక్క విషయం కూడా మనలోకి వెళ్తుంది అనమాట. అది వెళ్ళడం వల్లనే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, అన్ని జబ్బులు వస్తున్నాయి. ఎందుకు? మన దేహంలో ఏదో విధంగా ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం అంటే టాక్సిన్స్ ఎక్కువ చేస్తున్నాం, విష పదార్థాలు ఎక్కువ చేస్తున్నాం మన దేహంలో. సో దాని అంతటిని మనం తగ్గించాలంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క వ్యవసాయాన్ని మనం మార్చుకోవాలి. రైతులు ఇక్కడ ఎవరెవరు రైతులు ఉంటే కూడా ఖచ్చితంగా మీ యొక్క వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంగా మార్చుకోండి అని చెప్తున్నాం. సో ఈ స్పిరిచువల్ అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ అగ్రికల్చర్ అంటే మనం ఏదైతే ఈ భూమి మీద చేస్తున్న వ్యవసాయం మన కోసం ఆహారం కోసం మనం చేస్తున్నామో ఇంకొక జీవిని హింసించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక జీవిని హింసించకూడదు, ఈ యొక్క చుట్టూ ఉన్న పరిసరాలకు హాని కలగకూడదు. అలాంటి వ్యవసాయాన్నే స్పిరిచువల్ ఫార్మింగ్, ఆధ్యాత్మిక వ్యవసాయం అంటాం. ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే ఏంటి? మన ఆహారం కోసము ఇంకొక జీవిని హింసించకూడదు, దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న పరిసరాలకు హాని కలిగించకుండా చేసేటువంటి వ్యవసాయమే ఆ యొక్క ఆధ్యాత్మిక వ్యవసాయము. దీంట్లో ప్రత్యేకంగా అంటే ఈ రోజుల్లో కొంత ఒక 20% వరకు రైతులు ఏం చేస్తున్నారంటే మన భారతదేశంలో ఈ ప్రకృతి వ్యవసాయం అని తీసుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయం అంటే అది శూన్య బడ్జెట్ వ్యవసాయం. అది అంటే చూడండి, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని చెప్తాం మనం, ZBNF. దీనికి పితామహుడు వచ్చేసి సుభాష్ పాలేకర్. ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను నేను, మీరు ఇంకా ఎక్కువగా స్టడీ చేయాలి వీటి గురించి. ఓకే. సో ఇది ప్రతి రైతు కూడా, ఇక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా
దీన్ని ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువ స్టడీ చేసి దీన్ని మీ వ్యవసాయ క్షేత్రంలో దీన్ని వాడుకోవడం మొదలు పెట్టండి. కెమికల్ ఫార్మింగ్ నుంచి బయటకు రండి. ఇప్పటికే చెప్తున్నాను. సో ఈ రీసెంట్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇంకొక 15 సంవత్సరాలు మాత్రమే భూమి ఏదైనా పంటలు పండించడానికి అనువుగా ఉంటుంది. ఆ తర్వాత ఏ పంట వేసినా రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా తయారైందంటే అది ఎలా తయారైందంటే ప్లాస్టిక్ సాయిల్ లాగా. సాయిల్ పోయి పట్టుకుంటే అది మృదువుగా లేదు, హార్డ్గా అయిపోయిందంట. ఎంత హార్డ్ అంటే మందులు కొట్టి కొట్టి కొట్టి. ఆ? సో ఇంకోటి చెట్లు లేకపోతే ఏమో చెప్పండి. పైనుంచి సూర్యుడు ఆ సూర్యుడు ఇస్తున్న వేడి ఉంది కదా, వేడి తాకి తాకి పైన లేయర్ అంతా కూడా డ్రై అయిపోయింది పూర్తిగా. ఆ డ్రై అయిపోవడం వలన ఏమవుతుందంటే పైన ఆ ఒక చెప్పాలంటే ఒక హాఫ్ ఫీట్ వరకు పూర్తి డ్రై ఉండి పూర్తి ఆ లోపల ఎటువంటి జీవులు ఉండవు, అన్ని చనిపోయి ఉంటాయి. ఆ వేడికి ఏం బతుకుతాయి చెప్పండి? ఆ వేడికి ఏ జీవులు ఉంటాయి? మరి ఎప్పుడు ఏం చేయాలి? ఎలా ఉండాలి? మన వ్యవసాయ క్షేత్రం చుట్టూ చెట్లు ఉండాలి. మన వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఏముండాలి? చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు ఉన్నాయా? మీ వ్యవసాయ క్షేత్రం పోతే ఈ యొక్క వరి చూసుకోండి. వరి చూస్తే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరి మాత్రం కనిపిస్తుంది. ఒక్క పెద్ద చెట్టు ఒక్కటి కనిపించదు. అది వ్యవసాయం అంటారు దాన్ని. ఇది ఒక ఏమంటారు దాన్ని అంటే గ్రీన్ ఎడారి అంటారు దాన్ని. అర్థమైందా? పచ్చ ఎడారి అంటారు చూడు, పచ్చ ఎడారి అంటారు దాన్ని. సో అది కాదు చేయాల్సిన వ్యవసాయ పద్ధతి. సో మన 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 భూమి చుట్టూ ఎలా ఉండాలంటే మన భూమి ఏదైనా భూమి మీ గనిమి ఉంది అనుకోండి, మీ గెనిమి అంటాం కదా, మీ గెనిమి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండాలి. అంటే ఎట్లాంటి చెట్లు ఉండాలి? ఒక వేప చెట్లు, కానుగ చెట్లు, ఇట్లా చెట్టు చుట్టూ ఉండాలి. మధ్యలో పంట ఉండాలి. అది వ్యవసాయ క్షేత్రం అంటే అర్థం చేసుకోండి. సో ఇలా చేస్తూ పోవాలి. అప్పుడు భూమికి ఆ యొక్క నీడ పడుతుంది కదా, నీడ పడినప్పుడు ఈ సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ సూర్యకిరణాలు నేరుగా భూమికి తాకకుండా ఆ చెట్టు మీద పడడం వలన ఈ యొక్క దాని కింద ఈ యొక్క చిన్న చిన్న పురుగులు ప్రతి ఒక్కటి ఉండాలి. ఏవైనా కానీ చూసుకోండి, మన మన్ను లోపల ఉన్న సూక్ష్మజీవులు చూడండి. ఒక మన్ను ఇంత పిడిగడి తీసుకుంటే దాంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా సూక్ష్మజీవులు? కోట 1 కోటి సూక్ష్మజీవులు ఉంటాయి. 1 కోటి చెప్పాలంటే 10 crores అని చెప్తారు. 10 crores సూక్ష్మజీవులు ఒక పిరికెడు మనలో ఉంటాయి. సో ఇది సత్యం. సో ఇవి ఉండడానికి అవకాశం లేదు అంత సూర్యుని శక్తి నేరుగా పడితే. కాబట్టి చెట్ల నీడ ఉండాలి, చెట్లు ఉండాలి. సో చెట్లు ఉంటే మంచి అంటే పిచ్చుకలు, పక్షులు అన్నీ వస్తాయి. పక్షులు ఉంటే ఏమవుతుంది? పక్షులు అక్కడ కూర్చొని అది ఆహారం తింటూ వాటి యొక్క దాని నుంచి వచ్చేటువంటి పెంట ఏది ఉందో అది మొత్తం మనకు మళ్ళా పంటకు ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఉంటాయి. ఇదంతా కూడా ఒక రకంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం దీన్ని. అంటే సో ఈ యొక్క సారూప్యం అనేది ఎలా ఉంటుందంటే ఒకటి ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు భూమిలో వానపాములు చూడండి. వానపాములు ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే చోట అసలు వానపాములు ఉండడం లేదు. ఈ మధ్య కప్పలు లేదు, వానపాములు లేదు, అన్ని వెళ్ళిపోయినాయి. పోయి మీరు చూస్తే అక్కడ ఏముంటది? ఒక ఎల్టీన్ ఇది కొట్టింటారు, ఆ కెమికల్ ఇది ఫెర్టిలైజర్ వేసింటారు, లేదంటే ఇంకా ఈ యొక్క పెస్టిసైడ్ వేసింటారు, రసాయనిక మందులు వేసింటారు కదా. అవి మాత్రం వాసన మాత్రం కనిపిస్తుంది. వానపాములు లేవు, ఈ యొక్క కప్పలు లేవు. దీనివల్ల ఏమవుతుందంటే వానపాము తీసుకోండి. వానపాము ఉంటే ఏమైతే తెలుసా? గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేస్తుంది, భూగర్భ జలాన్ని మెయింటైన్ చేస్తుంది. చూడండి ఎలాగంటే వానపాము కిందికి 40 feet లోపలికి రంధ్రం చేసుకొని పోతుంది. 40 feet లోపలికి. నమ్ముతారా ఇది? 40 feet లోపలికి ఒక వానపాము రంధ్రం చేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ కింది పోయి పైకి వస్తుంది. అలా రంధ్రాలు చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? వర్షం పడింది అనుకోండి, నీరు నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి భూగర్భ జలాన్ని మెయింటైన్ చేస్తుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి వానపాములు ఫ్రీగా చేస్తాయి. ఈ ఈ ఈ చేయాలంటే మనం బోర్ వేయాలి, పెద్ద బోరు, అవునా కదా? బోర్ వేసి దాన్ని ఖర్చు పెట్టి ఓ మోటార్ పెట్టి ఇంత తతంగమే లేదే. సో తర్వాత ఒక బావి తవ్వుకోవాలి. ఒక వ్యవసాయ క్షేత్రంలో ఏముండాలి? ఒక పక్కనే బావి ఉండాలి. బావి అంటే బావి ఉండొచ్చు, లేదా బావి లేకుంటే ఒక కుంట మా తవ్వాలి. అక్కడ వర్షం పడిన నీళ్లు అక్కడ స్టోర్ చేయాలి. ఆ నీళ్ళు ఎవరు తాగాలి? జంతువులు, తర్వాత పక్షులు, మన వ్యవసాయ క్షేత్రంలో చుట్టూ ఉన్న పక్షులు తాగాలి. అర్థమైందా? మనం ఒక్కరమే హాయిగా బతకడం కాదు, దాన్ని ఆధ్యాత్మిక వ్యవసాయం అనరు. ఇది స్వార్థ వ్యవసాయం అంటారు దీన్ని. ఒక కృత్రిమ వ్యవసాయం అంటారు దీన్ని. ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ అంటారు దీన్ని. అందుకే ఈ రోజులో చూడండి మనం ఎంత సఫర్ అవుతామో చెప్పండి. ఎవరైనా ఏ రైతు అయినా కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? చూస్తూ ఉంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వర్షం వస్తుందా పోద్దా, ఎండ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, తర్వాత వేసిన పంట ఇంటికి వస్తుందా అక్కడే వెళ్ళిపోద్దా, తర్వాత పండించిన పంటకు విలువ ఉందా లేదా, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని అనుమానాలు. దీని అంతటి కారణం ఏంటి? మనమే కారణం, ఇంకెవరు కాదు. మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న కర్మలు. ఇప్పుడు ఒక
రసాయన మందులు కొడతాడు. కొడితే ఎన్ని పురుగులు చనిపోతాయి అక్కడ, ఎన్ని చిన్న చిన్న కీటకాలు అన్ని చనిపోతాయి. చూడండి, ఇదంతా కర్మ కాదా అది? ఈ కర్మ చేసి మళ్ళీ నాకు మంచి పంట రావాలంటే, అంటే నీకు పంట వస్తే చాలు, మిగతా చనిపోవాలా? అంటే నీకు ఆరోగ్యంగా నీకు మంచి ఆహారం కావాలి. సో ఎంత నీకు వచ్చే ఆహారంతో ఎన్ని పురుగులు, ఎన్ని అంటే ఏమంటారు దాన్ని, ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు చనిపోయినా పర్వాలేదు కదా, ఎన్ని వానపాములు చనిపోయినా పర్వాలేదు, నీకు లెక్కలేదు అది. కాబట్టి ఇలా ఇలా జరుగుతున్నంత రోజులు స్నేహితులారా గుర్తుపెట్టుకోండి, ఇది ఆధ్యాత్మిక వ్యవసాయం కానే కాదు. ఓకే. సో ఈ విధంగా చేయకూడదు. చేయకూడని పనులు చేయడం వల్ల జరగనటువంటి ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. అందుకోసమే ఏ రైతుకు, ప్రతి గవర్నమెంట్ వచ్చేది ఎవరికి, రైతులకు మేము ఏం చేస్తాము, రుణమాఫీ చేసేస్తాము. నువ్వు ఎందుకు రుణమాఫీ చేయాలి? నువ్వు ఎవరు రుణమాఫీ చేయనీకి? అక్కర్లేదు. నీ నీ వ్యవసాయ క్షేత్రంలో ఒక కుంట పెట్టుకో, నీళ్ళు అక్కడే ఉంటాయి. నీకు డ్యామ్ నుంచి బయట నుంచి వచ్చే అవసరం లేదు. నీరు యథేచ్ఛగా, సో ఒక దారలాగా పడుతున్నప్పుడు, వర్షం బాగా పడుతున్నప్పుడు పెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఒక బావి తవ్వుకో, నిలబెట్టుకో ఒక పక్కన. తర్వాత మంచి చుట్టూ వ్యవసాయం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పెట్టుకో. అంటే తినే పండ్ల చెట్లు, వేప చెట్లు ఇట్లా పెట్టుకో. మధ్యలో కూరగాయలు, ఒకే పంట వేస్తే ఎట్ల పంట వేస్తారు తెలుసా? వేస్తే మిరపలే వేసేది, వేస్తే పత్తినే వేసేది, వేస్తే వరిని వేసేది. అలా ఉండకూడదు ఎప్పుడు. ఒక వ్యవసాయ క్షేత్రం అంటే పండ్ల చెట్లు, తర్వాత కూరగాయల చెట్లు, తర్వాత ఈ యొక్క మనం ఏమంటాం ఆకుకూరలు, సో అన్నీ వేసుకోవాలి. అర్థమైందా? కొంత వరి వేసుకోవాలి. అలా వేసుకొని పెంచితే ఇవి బయట మనం అమ్మడానికి అవకాశం ఉంటుంది. మనం అమ్మినప్పుడు మన దాని నుంచి వచ్చే లాభంతో రైతు ఎప్పుడు లాభసాటిగా ఉంటాడు. ఇది నేర్పించేది ఎవరు? ఇది చెప్పేది ఎవరు? మరి ఇవన్నీ చెప్పడం లేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ పోవడము, ఈ మందు కొట్టు, ఇది ఎట్లా అయిపోయిందంటే అలోపతి, మనం ఇంగ్లీష్ మెడిసిన్ దిగిపోతాం కదా, మెడికల్ సెంటర్ పోతే, అంటే హాస్పిటల్ పోతే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇవన్నీ కూడా ఒక రకంగా బోటకంగా జరిగేది అంతా. కాబట్టి ఇది మా రైతుల కోసం కాదు ఇదంతా. ఏవో కంపెనీలు బాగుపడాలి, మంచి ట్యాక్సులు రావాలి గవర్నమెంట్కి, అదొక్కటే వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. కానీ తర్వాత అందరికి రుణమాఫీ అవసరం లేదు. ఇవన్నీ తప్పుడు విధానాలు. ఇవన్నీ అర్థం చేసుకొని స్నేహితులారా, జీరో బడ్జెట్ ఫార్మింగ్ చూద్దాం. సో ఇప్పుడున్న ఈ యొక్క వ్యవసాయంలో ఎలాంటి ఫలితాలు ఎవరికి ఉండవు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనిషి ఆరోగ్యం కూడా ఇక్కడ కాపాడలేం, ఎందుకంటే అతను కెమికల్ ఫార్మింగ్ చేస్తాడు. ఆ ఆహారం నేరుగా మార్కెట్కి వస్తుంది, మనం కొనుక్కుంటాం, మనం తింటాం. ఈ రోగాలు తప్పనిసరి. కాబట్టి దీని నుంచి బయట రావాలంటే ఏం చేయాలి? జీరో బడ్జెట్ ఫార్మింగ్, దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటాం, అంటే ప్రకృతి వ్యవసాయము. దీంట్లో ఏంటంటే ఒక ఆవు 32 ఎకరాలు, ఒక ఆవు ఉంటే 32 ఎకరాలను మనం వ్యవసాయం చేయవచ్చు. ఎట్లా అంటే ఆవు కూడా ఏది, మన దేశీయ ఆవు, మన యొక్క నాటి ఆవు. ఓకే, అదేం చేస్తుందంటే అది ఇచ్చినటువంటి ఆ యొక్క అంటే సహజమైనటువంటి ఎరువు ఉంది కదా, సహజమైన పేడ, ఆ పేడతో, తర్వాత అది ఇచ్చేటువంటి మూత్రంతో, దాని నుంచి వచ్చే పాలు నుంచి పెరుగు నుంచి మజ్జిగ చేసి, వీటన్నింటితో కలిపి ఏం చేస్తారంటే ఖచ్చితంగా దాని యొక్క పేడ వచ్చేసి ఎరువుగా ఉపయోగించుకుంటాం. ఒక్క ఆవు ఉంటే చాలు. ఇంకా చెప్పాలంటే ఆ పేడ 32 ఎకరాలకు ఎలా పనికొస్తుందో మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇక్కడ ఒకటి ఉందన్నమాట. దాని యొక్క మూత్రం ద్వారా ఏం ఏం తయారు చేస్తామంటే, మనము ఒక అద్భుతమైనటువంటి ఒక కృపామృతం అని ఒకటి తయారు చేస్తాం. కృపామృతం, కృపామృతం అని ఒకటి తయారు చేస్తారు. అది ఏమైందంటే ఎక్కువ అక్కర్లే. అది ఒక ఒక లీటర్ ఉంటే ఒక 200 లీటర్ నీటిలో కలిపితే ఏమి, అదేం చేస్తుంది, దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా, దాన్ని మనం స్ప్రే చేస్తా పోతే భూమిలో దానంతట అవే చిన్న చిన్న ఈ యొక్క క్రిములు, తర్వాత వానపాములు అన్ని డెవలప్ అవుతూ వస్తాయి అన్నమాట. మళ్ళీ అక్కడ ఒక ఎకలాజికల్గా క్రియేట్ చేస్తాం, అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తుంది భూమి మీద. సో అది గో కృపామృతం అని ఇప్పుడు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. దాన్ని తీసుకోవాలి. మెయిన్గా కృపామృతం ఏది ఉందో దాన్ని తీసుకొని మన భూమిని మళ్ళీ సారవంతం చేయాలి. ఇప్పుడే అదే చెప్పాను, ఇంకొక 15 సంవత్సరాలు ఈ భూమి పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఏం తినాలి తెలుసా? ఫ్యాక్టరీ నుంచి తయారు చేసి ఇంటికి పంపిస్తారు, అవి తినాలి. ఇంకంతే. రైసు ఫ్యాక్టరీ, ఓకే, ఇంకేంటి, కూరగాయలు ఫ్యాక్టరీ తయారు చేస్తారు, అవే తినాలి మనం. ఆ పరిస్థితి రావాలా వద్దా అంటే మన చేతుల్లో ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి సో ఈ యొక్క జీరో బడ్జెట్ ఫార్మింగ్ చేయండి అంటే ఒక నాటి ఆవును పెట్టుకోండి. సో దాన్ని సాకుతూ పోతే అది మనకు అన్ని ఇస్తుంది. ఒకటి చూడండి, మన యొక్క అది ఇచ్చేటువంటిది బీజామృతం. అంటే మన యొక్క ఈ యొక్క బీజాలు, అంటే మన యొక్క విత్తనాలు నాటే ముందు దాని యొక్క బీజామృతం తయారు చేస్తారు, దాంతో శుద్ధి చేసుకోవాలి. ఓకే, తర్వాత జీవామృతం,
అదే మనం ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా ఈ మొక్కల మీద ఏమైనా కలుపు మొక్కలు దాంతో పాటు ఏమన్నా కీటకాలు అవి ఉంటే కీటకాలు చనిపోవు, ఇవి కొడితే దూరం వెళ్ళిపోతాయి అనమాట. అంటే కీటకాలు ఏవి చనిపోవు. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో చనిపోయేది అంటూ ఉండదు, దేనికి సావు అంటూ ఉండదు. ఆ కీటకాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దానికి మనం కొడతాం కదా ఈ జీవామృతం, అది తింటుంది అనమాట. అది తిని హాయిగా ఉంటుంది, చెట్టును తినదు. అది తింటుంది, చెట్టును మాత్రం తినదు. అట్లా. సో అలాంటిది ఈ ప్రకృతి వ్యవసాయం అనమాట. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ పోతే ఖచ్చితంగా మనం చూడండి, మన యొక్క పొలం నుంచి బయటికి పోయే అవసరం లేదు. ఎరువు ఉంది, ఇక్కడే రసాయనిక మందులని మనమే తయారు చేసుకుంటాం. జీవామృతం, ఘనామృతం, బీజామృతం, నీమాస్త్రం అన్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. ఓకే. మన మన వ్యవసాయ క్షేత్రంలో తయారు చేసుకుంటాం కాబట్టి బయట నుంచి మనకేమొద్దు. మహా అంటే ఒక బెల్లం కావాలంతే. సో తర్వాత ఏదైనా ఓ పిండి, ఈ శనగ పిండి అట్లాంటిది అది ఉంటే చాలు. మొత్తం మనమే తయారు చేసుకొని దాన్నే వాడుకుంటూ ఎలాంటి అంటే మన చుట్టూ ఉన్నదే మనకు చాలు. మన వ్యవసాయ క్షేత్రం అంటే మన వ్యవసాయ క్షేత్రంలో చుట్టూ దొరికేటువంటి అన్ని ఈ రిసోర్సెస్తో మన వ్యవసాయం కొనసాగించుకోవడం, ఎలాంటి గవర్నమెంట్ మీద కానీ బయట కానీ ఆధారపడకుండా హాయిగా మనం చేసుకోవచ్చు. దీన్నే మనం ప్రకృతి వ్యవసాయం అంటాం. అలా చేసినటువంటి ఆహారం కూడా అద్భుతంగా ఉంటుంది. రాసాయనిక ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. కెమికల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఈ విధంగా చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి ఆహారం తినాలి. సో దీంతో పాటు ఇంకేం చెప్తామంటే విశేషంగా పిరమిడ్స్ వాడుకోమని చెప్తాం. పిరమిడ్స్ అర్థం చేసుకోండి. పిరమిడ్స్ అనేది కూడా ఏంటంటే వ్యవసాయ క్షేత్రంలో పెట్టినప్పుడు దాని నుంచి విశ్వశక్తి నేరుగా వస్తుంది కాబట్టి ఆ విశ్వశక్తి మొత్తం పొలమంతా వ్యాపిస్తుంది కాబట్టి అక్కడ చేసే వ్యవసాయం ఫలవంతంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అందుకోసమే పిరమిడ్స్ను కూడా వాడుకుంటూ ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో మన యొక్క వ్యవసాయాన్ని ఆధ్యాత్మిక వ్యవసాయంగా చేసుకోవడం వలన మనం ఆరోగ్యము మన ఆహారము మంచి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది. మనం ఆనందంగా ఉంటాం. ఈ శరీరంతో ఈ నాటకంలో రంగరించవచ్చు అనేది మీకు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని మనము ముగిస్తున్నాం స్నేహితులు.